వాన జల్లు గిల్లుతుంటే ఎట్లాగమ్మా సన్నతనం అంటి నడుముందిలే నానేసుకో వాన జల్లు గిల్లుతుంటే ఎట్లాగమ్మా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. నా పెళ్ళం పని చేస్తాంది, నేను కడుపు నిండా తాగుతానా. నేను పెళ్లి చేసుకొని నా పెళ్ళాన్ని తాదన్నా, నన్ను చేసుకొని అదే నన్ను తాగుతుంది. నా పెళ్ళం గ్రేట్. రోజు ఆపకు పైసలు ఇస్తుంది, కడుపు నిండా తింటా, పిల్లలకి వెళ్ళవంట. ఈడ కూర్చుంటా, ఇది దాగిపోతా. మందు ఉన్నది కానీ తప్పు లేదు. పాపం అది మందుకు పైసలు ఇస్తుంది కానీ తప్పుకు కూడా పైసలు ఇస్తుందా? ఏదో నడిపియాలి. అగో ఈ శంకర్ గాడు ఏంది పొద్దున్నే మందు తాగుతాడు. ఈయన పెళ్ళా మీరు బుద్ధి చెప్పదా? ఓరు శంకర్గా అగో ఈ కంతలోడు నన్ను పిలుతానేంది? దా ఓరు శంకర్గా ఈ పొద్దున్నే మందు తాగుతానవేంద్రా? నా మందు నా ఇష్టం. నా పెళ్ళం పైసలు ఇస్తాను, నేను తాగుతానా? నిన్ను నేనేమన్నా అడిగింది? తాగుడు తాగుతానేవు కానీ కార్యాలు దెబ్బతింటాయి, రోగాలు వస్తాయి కాదురా. తాగితే నా కార్యాలు ఖరాబ్ అయ్యాయి, ఏమన్నా నీ కార్యాలు ఖరాబ్ అయితేనే చెప్పు. అరే శంకరి, ఎప్పుడన్నా ఒకసారి తాగుతా మంచుకుంటుంది కానీ ఈ పొద్దునే తాగుడు ఏందిరా? అయినా నీకు ఎప్పటి నుంచి అలవాటు అయిందిరా? ఎవరు అలవాటు చేసిర్రు? ఎవరు కంతరోడా? ఎవరన్నా మందు అనగబట్టిపోతారా? మనం అలవాటు చేసుకుంటేనే అలవాటు అవుతుంది. అయినా మందు తాగించడం ఒకళ్ళు నేర్పన్నారా? నాకు తాగబుద్ధి అయింది, తాగినా, అట్లనే అలవాటు అయింది. అరే శంకరి, నువ్వు తాగుతా నీ పిల్లం ఏమన్నదారా? పని పాట ఎత్తలేనే తిట్టదారా నిన్ను? నీ అవా నా పిల్లానికి నేనంటే పానమే. అది కైకిలు పోయి తాగమోవడా అని పైసలు ఇస్తుంది, అందుకే తాగుతానా. నా పిల్లం నన్ను మంచిగా చూసుకుంటుంది, లేకపోతే ఈ ఊళ్ళో నాకు ఎవరు రూపాయి ఇస్తారే? అరే శంకరి, ఇంకా పెళ్ళాం పైసలతో తాగుతారా? నువ్వేమన్నా కట్టని చేసి అలిస్ట్ అయినప్పుడు కొద్దిగా నా ఇంటో గింటో తాగాలి కానీ ఇంకా పెళ్ళాం పైసలతో తాగితే మంది ఏమనుకుంటారా? మంది అనుకున్నందుకు మంది నాకేమన్నా తాగమని పైసలు ఇస్తారానే? నా పిల్లం కట్టం చేస్తాంది, నాకు ఇస్తాంది, నేను తాగుతానా? ఒకళ్ళే గుంజుకొని ఒకళ్ళు నడుకొని అయితే తాగుతలేను కదా. అరే శంకరి, నువ్వు కడుపు నిండా తాగినావు, నీతో ఏం మాట్లాడగాని ఇట్లనే తాగినావు అనుకో కార్యాలు దెబ్బతింటాయిరా. ఇకనన్నా పని చేయి. నీ అబ్బా నా కార్యాలే ఖరాబాయే, నీకేమైతుంది? అయినా నువ్వు నాకు ఎప్పటివారా? నువ్వేమన్నా నాకు పైసలు ఇస్తానవా, నన్ను తాగుతానవా? అరే శంకరి, ఇన్ని రోజులు తాగినావు కానీ ఇకనన్నా పని చేయరా? నువ్వు సత్యరాక తాగుడు బంద్ చేయ. విన్నవా? నువ్వు నాకు చెప్పటోని కాదు, నువ్వు నాకు పైసలు ఇచ్చేటోని కాదు. ఇన్ను వీకు ఓరా. ఇక నీ ఇష్టం, నీ పానం ఎట్లా కాపాడుకుంటావో నీకే తెలుసు. పానం ఎట్లా కాపాడుకోవాలో నాకు తెలియదా? నీ అవ్వ మంచిగా కడుపు అయినా నా రవ్వలు ఏం కూర అండిందో అన్నం తినుకుంటా ఇంత తాగుతా. ఇక పోతా. మందు తాగితే పానం ఎట్లా ఉంటుంది? ఆ కంచలోడు నాకు నీతులు చెప్తాడు, ఆడ తాగాడు, మందు తాగాడు. అయినా నేను గాని మాట ఎందుకింటా? నీ అవ్వ నా బంగారం వస్తుంటే పిల్లం దొరికింది, పని చేసుకొస్తుంది, తాగుమోగడం అంటది. నేను నా పిల్లానికంటే పానం నాకు ఎరికే. నేను ఎందుకు లగ్గం చేసుకున్నానో ఏమో, కర్మానికని మనిషిని చేసుకున్నా. ఎక్కడన్నా లగ్గం అయితే ఆయన నన్ను సాస్తాడు కానీ నేనే ఆయన సాదుడు అవుతాను. కైకిలు పోయొచ్చిన పైసలు కూడా ఆయనకే ఇస్తాను. ఎవరికన్నా కైకిలు పోయొచ్చిన పైసలు ఆయనకి ఇచ్చి తాగమంటాను అంటే నా ఇచ్చేది పోతుంది. ఎంత తాగుతాడో ఏమో. ఇప్పుడు వచ్చినాక ఒక లొల్లి. ఇక మళ్ళీ నువ్వు తాగేసినావు చెప్పు. ఆగో నువ్వు పైసలు నేనే ఇస్తాను పైసలు, నాకా నుంచి గుంజుకొని అవుతాను. అయ్యో గుంజుకొని తాగినా నువ్వు ఇచ్చినా, నువ్వు ఇస్తేనే కాదే నేను తాగేది. అయితే కానీ పొద్దున ఆపు లోపలికి పోతలేదే, ఏమన్నా నంచుకు కోడి కూర అనరా? అదే నీ నల్ల ముక్కు తాడదేంప. నువ్వు తాగుడే ఎక్కువ అంటే ఇంకా తాగుకుంటా వచ్చి కౌసు కూర అన్నావు అంటానా? నీ కొద్దిగా నన్ను సిగ్గు అనిపిస్తలేదా? అసలు నువ్వు మనిషివేనా? ఆగో నేను మనిషిని కాకపోతే బొమ్మ నానే. మందు తాగుతానా, కాళ్ళ రెక్కలు ఆడతానే, నీతో మాట్లాడతానా?
నేను మనిషిని కాకపోతే నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావే? ఈ మాటలకేం తక్కువ లేదు. ఇన్ని రోజులు అంటే ఓకే పట్టినా, ఇప్పుడు ఓకే పట్ట. నువ్వు ఈ తాగుడు మనిషి పనికి పోతేనే మంచిది, లేకపోతే నేను మా అవ్వగారింటికి పోతా నీకు విడాకులు ఇచ్చి. సరే నీ ఇష్టం, నీకు నచ్చుతుండు, నచ్చకపోతే మీ అవ్వగారింటికి విడాకులు ఇచ్చి. సరే గాని మీ అవ్వగారింటికి పోయినాక నాకు మందుకు పైసలు పంపిస్తాను అనే. నీ తాడు తెంప, నీకు విడాకులు ఇచ్చి నేను మా అవ్వగారింటికి పోతానా అంటే బాధపడాల్సింది పోయినాక పైసలు పంపుతావు మందుకనంటావా? నీ ఏం పుట్టుబట్రా నీది? ఆగో నీ తాడు తెంప అని పక్క అంటావు. నువ్వు తెంపదందుకు నా దగ్గర ఏ తాడు ఉన్నదే? ఆగో గట్లా అంటానేమేంది, మొలతాడు ఉంది కదా. నువ్వు ఈ శంకినేశం ఎత్తామనే నా తాడు నేను తెంపుకున్నానే. ఓ నీ తలపండు వాళ్ళగా మొలతాడు నువ్వు తెంపుకున్నావు. గాడిదలు పొరుతాయి, పోయి నడుచుకో. నీ అవ్వ నేనే పొరుతానా? గాజులో లెక్కనా? నీ బొందరా, నీ బొంద. గాడిదల కంటే ఈనంగా ఉన్నావు. ఏంటి మళ్ళొకసారి? గాడిదల కంటే ఈనంగా ఉన్నావు అంటానా? నేను గాడిదనైతే నువ్వేమైతేవే? ఇక నేను నీతో టోర్రనే. ఈ తాగుడు బంద్ చెయ్యే, మంచి పని చేసుకొని బతుకుదాం. తాగు కానీ ఎప్పుడో పండుగలకు పబ్బాలకు తాగు. ఇట్లా ఊకి తాగితే నీ పానం ఎట్లుంటుంది చెప్పు? ఖరాబ్ కాదా? రావాలి, నువ్వు చెప్పింది మంచిగా ఉన్నదే, కానీ ఒక్కసారి బంద్ చేయమంటే నాతోడు కాదే. ఇవాళ లాభ తాగిన, రేపు కూరలు తాగుతా, ఎల్లుండి 90 తాగుతా, అవతల ఎల్లుండి పెగ్గు తాగుతా, తర్వాత ఆయనతో బంద్ చేస్తా. ఒక్కడేసారి బంద్ చేసింది అనుకో పిసలేస్తుంది. పిసలేసింది అనుకో నువ్వు ఆగం కాదా? నేను పిచ్చి పిచ్చి చేస్తా అంటే నీకు పిసలెత్తే కాళ్ళ గొలుసులు కట్టి హాస్పిటల్ ఎత్తే తీయే. అవ్వా పిసలెత్తే హాస్పిటల్ ఎత్తా అంటావు అని కొంచెం కొంచెం తాగి మొత్తానికి బంద్ చేయని అంటాను అనే. అంటే నేను హాస్పిటల్ ఉంటే నీకు మంచిగా ఉంటుందా అనే చెప్పారేవలి. ఆయన నీకు మందు అలవాటు చిన్నప్పటి సందే అని ఉన్నదా? మధ్యలోనే అలవాటు చేసుకుంటేవి ఇవాళ పని చేస్తారు, రేపు పని చేస్తా అని ఇంకెక్కువనే తాగుతాను. అరే ఒక్కడేసారి పని చేస్తే పిసలెత్తుంది అన్న కానీ బంగారం తాపకి ఇంత పని చేస్తా. నువ్వు అట్లా నన్ను తిట్టావు సరేనా? అబ్బా నీ జడ మంచిగా ఉన్నదే. ఓ వాళ్ళు జడా ఓ కట్టు జడా నువ్వు అలుగుతే నాకు దడా నాకు దడా. అబ్బా రక్తం వెళ్తుంది అంటే గుర్తుకొచ్చింది, గది శ్రీకాంత్ ఉన్నది సినిమా, కట్గా సినిమాల నువ్వు నువ్వు నువ్వే నువ్వు 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 నువ్వే నువ్వు నన్ను మరిపించింది నువ్వు, మంగళం అని పైసలు ఇచ్చింది నువ్వు, కోడి కూర అండి పెట్టింది నువ్వు, మేక కూర అండి పెట్టింది నువ్వు, మొత్తం నువ్వు 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 నువ్వే నువ్వు నువ్వు. ఓరి అక్క నా పిల్లం నా పాటకు బయటికి పోయి డాన్స్ చేస్తుంది కావచ్చు. ఏం చేస్తా అది వచ్చేదాన్ని. అగో ఈ మనిషి మళ్ళీ బయటకు వేయండు కదా. తాగుడు అలవాటు తాగుడు అలవాటు చేసుకొని పిస పిస అవుతాడు. ఇప్పుడు ఏం చేయాలి? మా బాపు గారు ఫోన్ చేసి రమ్మని చెప్తే వింటలేదు కదా. హలో బాబు, ఏడున్నావే? తొందరగా ఇంటికి రా. నువ్వు రా, వచ్చినాక చెప్తా. సరే రావాలి రావాలి. అగో వచ్చినావా బాపు? కూర్చో. అమ్మ మంచిగా ఉన్నదా? మంచిగానే ఉన్నది. ఏంది బిడ్డ సడన్ ఫోన్ చేసి రమ్మన్నావు? ఏం లేదు బాపు, ఈయనతో నాకు రామ గోస అవుతాన్ని. తెల్లారితే తాగుతాడు, పైసలు అని లోలు పెడతాడు. అవు బిడ్డ ఈ వరకు లేపగా తాగుడు అలవాటు, ఇప్పుడు ఎందుకైంది మరి? ఏమోనే బాపు, బయటలో సోపది పడతాడు, బాగా తాగొత్తాడు. అవునే బిడ్డ, అల్లుడు అడిగినప్పుడల్లా నువ్వు పైసలు ఇస్తావు, నువ్వు పైసలు ఇచ్చుడు తప్పు కదా మరి? ఇయ్యకపోతే ఊపుకుంటాడు, ఏమన్నా ఆగని చెప్తాడు. నువ్వు ఈ కాలం చెయ్యకు బిడ్డ, బాగా ఇచ్చిన కొద్ది రాగానే దొబ్బుతాడు. ఏమన్నా అంటే మన ఇంటికి రా, 4 వద్దులుంది వాడ. బాపు నేను ఇప్పుడు ఇంటికి వచ్చింది అనుకో, మొన్ననే లగ్గమైంది, ఇప్పుడు ఇంటికి వచ్చిందని అందరు నవ్వుకుంటారు చూసేటోళ్ళు. మరి ఎవరో నవ్వుతారా? నీ బతకాగం చేసుకుంటావా బిడ్డ? కొత్తగా ఆగమయ్యేది ఏమున్నది? ఆయన చేసుకున్నప్పుడు నా బతుక ఆగమైంది. మరి నన్ను మాట చెప్పనా బిడ్డ?
నువ్వు చెప్తే ఆయన ఏమని వింటాడా? ఆయన ఏం వినడు. ఆయన ఎట్లా మార్చుకోవాలో నేనే మార్చుకుంటది. నేను చెప్తే అద్దానం ఆడుతుంది, మళ్ళీ నువ్వే మార్చుకుంటాను ఆడుతుంది. ఇప్పుడు నువ్వు అడిగితే నీ బాబు చెప్పినా అని ఇంకా పెద్ద లొల్లి ఎత్తుడే నాతోటి. మరి ఎట్లా మార్చుకుంటావు బిడ్డ? రవలి ఓ రవలి, లచ్చాన్ని ఎప్పుడు వచ్చినావు? ఇంతకుముందు వచ్చింది. కూసేసిన బాబు. ఏంది చిన్న బాబు గిట వచ్చినావు? ఏం లేదు రవాలి, తెల్లారక ముందే శంకర్ గారు ఆ పాటలు పట్టుకొని తాక్కుంటా చింత చెట్టు కింద పాటలు పాడతాడు. అయినా గింత తాగుడు ఎప్పుడు అలవాటైంది? ఏమన్నా చిన్నబాబు, పెళ్ళైన కొత్తలో తాగుడు అలవాట్లేదు ఏం లేదు, మంచిగా ఉండే. ఈ మధ్యన అలవాటు చేసుకున్నాడు. అయినా ఆనందం లాభం, నీదే తప్పు, నిన్నే అనాలే. అగో గట్లంటారేమేంది చిన్నబాబు, నేనేం చేసినా? మరి లేకపోతే ఏందమ్మా, కైకిలు పేద పైసలన్నీ మొత్తం వారికి ఇస్తానమాట, ఊరంతా తిరిగి కూడా చెప్తాడు. నేను ఇస్తాను తాగిరాపో అని, ఇయ్యకముందే గుంజుకొని పోతాడు. అవరా తమ్మి, గదెందుకు 10 ఇస్తారా తాగపోమని 10 ఇచ్చి ఎడగొట్టుకుంటుందా? ఆడు చెప్తేనే కదనే మాకు తెలిసింది. తాగబోతే మాటలు నమ్ముతా చిన్నబాబు? నువ్వు అన్ని ఆకలి పెట్టలేదనుకో నీ చేతికి అందేటట్లేడు వాడు. ఆ విషయమే అడుగుతున్నా వచ్చిన తమ్ముడు, నువ్వు అడిగితే అద్దు బాబు అని అంటుంది. సరే అమ్మా నేను పోతున్నా, వాడిని అయితే ఆకలి పెట్టుకో. సరే లచ్చన పోతున్నా. సరే బిడ్డ, మరి ఆయన అత్తలు వెళ్ళి పెడతాడు, ఇక నేర్చుకో అత్త. సరే పోయిరా బాపు. మళ్ళా దాగా చింతలు పెడతాడు ఏమో. కంతలోడు ఎటు పోతే అటే పోతాడు. ఈయన కోసం ఎదురు చూసుడు అవుతాను ఊకే. లచ్చి ఓ లచ్చి, ఏం చెప్తాను ఇంకా? లచ్చి ఓ లచ్చి, ఉన్నావా? వచ్చినావా? కూర్చో. ఆగో నీ ముచ్చడి గమ్మతే ఉన్నదే, రాకపోతే అటే ఉన్నానా? రాకపోతే ఆడనే చావకపోయినావు. ఏందే లచ్చి ఒకటేసరికి అంత పెద్ద మాట అంటివి? లేకపోతే ఏమానాలే కంతలోడా, ఆ పొద్దుగాల పోయి కమ్మలు మార్పించుకొద్దాం కరీంనగర్ పోయి అంటే ఇప్పుడు అత్తివి. ఈ కమ్మలకి ఏమైందే, మార్పిస్తా అంటున్నావు? ఈ కమ్మలు పెట్టుకుంటే హీరోయిన్ లెక్కున్నవే నువ్వు. నీ సంగతి నాకు తెలుసు కంతలోడా, హీరోయిన్ లెక్క ఉన్నది అని అంటే ఈ కమ్మలు ఉంచుకుంటది, పోవుడు తప్పుతుంది అనే కదా నీ బాధ. ఓసి పిసదానా, కమ్మలు మార్చుడు ఎందుకే, మంచిగా ఉన్నాయని నేనే చేయిస్తే మళ్ళీ మార్పిస్తా అంటున్నావు? నువ్వు ఈ కమ్మలు చెప్పించి 8 సంవత్సరాలు అవుతుంది. పాతవి పెట్టుకోవాలనా, కొత్తవి పెట్టుకోవద్దా? కొత్త డిజైన్ చేయించుకుంటా. ఏంది కొత్త డిజైన్ చేయించుకుంటావా? ఈ కమ్మలు నీ ముఖానికి అద్దినట్టున్నాయి, అద్దెలచ్చి. నీ సంగతి నాకు తెలుసురా కంతలోడా, కొత్త అయితే పైసలు అయితే అని ఇవే ఉంచుకో అంటున్నావు. ఇవే నీ ముఖానికి మంచిగా ఉన్నాయి లచ్చి, అద్దే. నా ముఖానికి ఇవే మంచిగా ఉన్నాయి కదా, నాకు వేరే కమ్మలు చెప్పితుపా. చీ, ఇదివరకు దాకా అట్టుకనే అన్ననే, నీ ముఖానికి మంచిగా లేవే, వేరే కొత్త డిజైన్ చేయిస్తాపా. ఇదివరకు దాకా వట్టిగా తిట్టిన కంతలోడా, పోయి కొత్త డిజైన్ చేయించుకుందాంపా. చేయించుకుందాం గాని రేపు పోదామే. ఎందుకు? ఇవాళ అమాస కాదే, బంగారు షాపులు తీసి ఉండయి. అయ్యో ఆమసనా, సరే రేపైతే చేయిస్తావు కదా. చేయిస్తేనే లచ్చి. అయితే కానీ ఏం కూర వండినావు? టమాటా కోడిగుడ్లు అండినా. అబ్బా, మా మామ అత్తమ్మ శివుడు పార్వతి లెక్క మంచిగా ఉన్నారు. వాళ్ళ పాదాలకు నమస్కరిస్తా, నాకు మోక్షం కలుగును. మామ అత్త, మామ అత్త. అయ్యో ఏంటి శంకరి గిట్ వచ్చినావు, దా కూసో. ఏంది మామ అత్త? అయ్యో ఏంది శంకర్ గిట వచ్చినావు అంటాంది, రావద్దా అత్త? అట్లా కాదు అల్లుడు, రాక రాక వచ్చినావు కదా, అందుకే అంటాంది. ఆహా, ఆశ్చర్యపోయినదా? ఏం లేదత్త, మిమ్మల్ని చూడబుద్దే వచ్చిన, ఏదో మనసు కొట్టుకున్నది మా మామ ఎట్లున్నాడని, అందుకే వచ్చిన. ఒక చిన్న పని అత్త, ఏం లేదు, ఒక 200 నువ్వు ఇచ్చినావు అనుకో, ఎవ్రీ మార్నింగ్ నీ క్యాష్ నీకు ఇచ్చేస్తా. అరే ఇప్పుడే మెస్ లేకుండా ఆయన సబ్జెక్ట్ ఇంటికో పోరా. అయ్యో అడగక అడగక అడిగిండు ఇయ్యరు అదయ్యా. అబ్బా అత్త, నువ్వు నిజంగా దేవతవు, మామ దయ్యం, అత్తకున్న మనసు నీకు లేదు. ఇవ్వంటుంది కదా మామ, ఇయ్యి. ఈ పోరాదయ్యా అంతగానే అడుగుతాడు. ఆ 200 రూపాయలు ఇస్తే మళ్ళా తాగుతాడు, మోరిలా పడతాడు. అరే శంకరి రేపు ఇత్త పోరా. అద్దు, అత్త మీవన్నది ఇయ్యి. పోరా రేపు ఇత్త పోరా. అరే అత్త మీవన్నది మామ. రేపు ఇత్త పో, మెల్లగా.
ఏదో ఉన్నది శాస్త్రం. దేవుడు వరం ఇచ్చిండు, పూజారి అడ్డొచ్చిండు. మా అత్తయ్య అంటే ఈ కంతలోడు అద్దంటాను. అయితే కానీ పో. కంతలోడు అన్న పో అంటాను. తాగినా కదా కొడతాను నీ భయం. పోరా రే పిత్తపో. అత్త రేపు అత్త అత్త బాయ్ ఆకలి అవుతుంది. నీ అవ్వ మందు దాక 3 రోజులు అవుతుంది. అంత పిసలు ఎత్తుంది. ఇదో రూపాయి ఇస్తలేదు. ఏమన్నంటే బుక్కర్ పువ్వు పెడుతుంది. నువ్వు పనికి పోకుండా మంచిగా ఇంట్లో మంది అంటుంది. ఏడ చూసిన రూపాయి దొరుకుతలేదు. ఇన్ని రోజులు 100 200 ఇచ్చేది. ఇప్పుడు 50 రూపాయలు కూడా ఇస్తలేదు. ఒక 90 తాగపోతే అంత పిసలు ఎత్తుంది. రోజు తాగిన పానం కదా. రవలి ఓ రవలి, అబ్బా నీ దండం పెడతా, ఒక 100 రూపాయలు అన్నీయే. అంత పిసలు ఎత్తుంది. ఒక 90 తాగత్తా. నువ్వు పని చేయకున్నా మంచిదే, 4 పూటలు నిన్ను నడింట్లో ఉన్నా మంచిదే గాని నేనైతే నీకు 1 రూపాయి కూడా ఇయ్యా. అబ్బా నీ దండం పెడితేనే 3 రోజులే మందు తాగగా అంత పిసలు ఎత్తంది. ఒక్కటేసారి పని చేయద్దు. ఒక 100 90 తాగత్తా. 100 కాదు కదా, రూపాయి కూడా ఇయ్యా. ఇయ్యవానే ఇయ్యపోతే నీ అన్నం తినపో. తినకపో. తినపో. కడుపులో కాలితే నువ్వే వచ్చి తింటావు. ఊకే పైసలు అని బాగా అలవాటైంది. అయ్యో ఎటు పోయిండో ఏమో ఈ మనిషి. పొద్దునానంగా వేయండు, మందు లేకపోతే పిస అవుతాడు. ఎటు పోయిండో ఏమో. పాపం పోనీ అని పైసలు ఇచ్చింది అనుకో, మళ్ళీ మందుకు అలవాటు అవుతాడు. ఓ 4 రోజులు బాధపడుతుంది కానీ మందు అయితే మాంతాడు. అత్తాడు కదా. ఎటు పోయినావు? ఎటు పోతే నీకేంది? నువ్వేమన్నా పైసలు ఇచ్చినావా చెప్పు. గట్ల కాదే, పైసలు ఇస్తే మళ్ళీ మందుకు అలవాటు అవుతావు. ఇంత తిని వండుకుందుపా. నేను తిన పండా. ఎందుకు తినో? నాకు అద్దు. కొద్దిగా తిందుదే. అరే తినంచే. లేవే. నేను తిన. మందు తాగకపోతే పిసలు ఎత్తాను. ఎట్లా ఇది పైసలు దొరకనిస్తలేదు. నేను గొలుసులు పెడతా, మందు తాగుతా. ఎట్లయినా దీని కాళ్ళ మీదకి వెళ్ళి గొలుసులు తీసేటట్టు చేస్తా. ఏం చేయాలి? అబ్బా అబ్బా దయ్యం దయ్యం దయ్యం. ఏమైంది? దయ్యం. ఏమైందంటే? ఇప్పుడు ఏమన్నా వచ్చిందానే? ఏం రాలే, పండు సపడేకా. పూని బతుకు జరా. దయ్యం అట దయ్యం. అది అటు ఏంది కదా, దాన్ని కాళ్ళ వెనక్కి వెళ్ళి పట్టగొలుసు తీపిస్తా. ఎట్లా తీపిస్తాను చూడు. నీ బొందరా, నీ బొంద. అబ్బా దయ్యమే దయ్యం దయ్యం. ఆ మనిషి పట్టపడ దయ్యం ఎక్కడ నీకు? దయ్యం అంటాను. గజ్జల సప్పుడు వస్తుంది. ఆ గజ్జల సప్పుడు నాయి, నేనే నడుచుకుంటూ పోయినా. ఏంది నీ కాళ్ళయ్యా? నిజంగానే దయ్యం వచ్చింది అనుకున్నా. ఆ గజ్జలు తీసి పారేయన్నా భయం అయి కలబడుతుంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఎందుకంటే సడన్ గా మందు పని చేసిన గానే మెదడు పని చేస్తలేదు. ఇంకా రాత్రే కాలే దయ్యం దయ్యం అని భయపడతానావా? నిజంగా నీకు మైండ్ పని చేస్తలేవు తాగకుంటే. అవ్వ కొడుకో, ఇప్పుడు ఆ గజ్జల సౌండ్ వింటేనే పొద్దుకంగా భయం అవుతుంది. ఇక రాత్రి నువ్వు అటు ఇటు మెసేజ్ ఇచ్చినావు అనుకో, నా పాలనే పోతుంది. ఆ గజ్జలు తీసి పండే రావాలి. నువ్వు రాత్రికి భయపడితే తీసి డబ్బలు ఎత్తా గానీ ఇప్పుడైతే అన్నం నిందురా. అత్త అత్త
వచ్చింది, దయ్యం వస్తుంది. అవి నా కాలు వచ్చినవి. అవి తీసి కాలు పెట్టే, నాకు భయం అవుతుంది. మానిద్దది పండుకో. ఈ నలముక్క పొడు దయ్యం దయ్యమని భయపడతాను. తీసి టీవీ డబ్బాలన్నీ ఎత్తిగా. అత్తనే భయం అవుతుంది. మార్చిన గజ్జలు తీసి టీవీ డబ్బాలు వేసిన పండుకో. ఇక దయ్యం ఎదురాదు. పన్నవానే పండుకో. వెళ్ళమా నీ అవ్వని మంచిగా నువ్వు పైసలు అడుగు తీయమానే. గొలుసులు అమ్మినా కోటరు తాగుతానా, గొలుసులు అమ్మినా కోటరు తాగుతానా. ఇప్పుడు నిన్ను ఆట ఆడిస్తా చూడమ్మా. రవలి, ఓ రవలి, నలముక్క కూడా మళ్ళా రాగొచ్చినవా? పైసలు ఎక్కడే? నాకు ఇవ్వాలనుకుంటున్నా ఊళ్ళే అవ్వ ఇటుకెళ్తే పైసలు పడతాయి. ఈ శంకర్ గారు అంటే ఏమనుకుంటాడే? ఊళ్ళో ఎవరిని ఇయ్యద్దని చెప్పిన కదా, నీకు ఎవరు ఇచ్చారు? ఇది ఎక్కడిది? నీ అవ్వ పైసలు ఎక్కడి అంటున్నావే? గల్లు గల్లు గజ్జ కొట్టనా, నీ గుండెలోన పాట పెట్టనా, నీ పాటకి నా పాటకి నీ తందనా. ఓ గల్లు గల్లు గజ్జ కొట్టనా, గుండెలోన ఆట పెట్టనా, నీ ఆటకి నా పాటకి నీ తందనా. ఓ దిక్కుమల్లోడా, పైసలు ఎక్కడి అంటే గల్లు గల్లు గజ్జ కట్టడా అని పాట పాడతాను. ఒక్కడే ఉన్నారా నీలా? గజ గల్లు మన్నదో, గుండె జల్లు మన్నదో, తట్టుకో తడే తమాషా. చీకట్ల వాకిట్ల 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 వాయారిలే, జున్నట్టుకో నన్నట్టుకో నిన్నట్టుకో. గజగల్లు మన్నదో, గుండె జల్లు మన్నదో. అడే కుక్కలు కొడుతున్నా అడన పాటకో. అగో పైసలు ఎక్కడి అంటే పాట పాడతానేంది? డోంట్ మీ నో, అది ఒక్కటే అడగద్దు. గజ్జలు గజ్జాల నీయలో మరి ఎక్కడ ఉన్నాయి నీయలో, గజ్జలు గజ్జాల నీయలో మరి ఎక్కడ ఉన్నాయి గయ్యలో, గజ్జలు గజ్జాల నీయలో ఎక్కడ ఉన్నాయి నీయలో, గజ్జలు గజ్జాల నీయలో ఎక్కడ ఉన్నాయి నీయలో. గజ్జలు గజ్జలు అని పాట పాడుతుంటే నాకు ఇప్పుడు అర్థమైంది. టీకాడ పెట్టిన గజ్జలు తీసుకుపోయి తాగొచ్చినావు కదా, ఊకి గజ్జలు గజ్జలు పాట పాడుతుంటే నాకు అర్థమైంది. ఇక ఓ పిసదానా, నీకు ఇప్పుడు అర్థమైందానే? నేను వచ్చినప్పటి నుంచి నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కానీ నీ మైండ్కి ఎత్తలేదు. నేనేం చేయాలి? నా గజ్జలు తీసుకోవాలి, సంగతి చెప్తాము. గజ్జలు గజ్జాల నీయలో, ఇవి గజ్జలు కాదే నీయలో, గజ్జలు 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 గజ్జలు. గజ్జలేవి? గజ్జలు వంటమే అమ్మేసినాయండి. గజ్జలు తీసుకుపోయి అమ్మి మందు తాగుతానా? మంచిగా అడుగుతా, నువ్వు ఇచ్చినవా? గంతిగా తాగుతానే. అబ్బో 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 అబ్బో, ఆగే. నేను మంచిగా అడిగినప్పుడు నువ్వు ఇచ్చినవా? అందుకే దయం పట్టింది అని నీ గజ్జలు తీపిచ్చిన. గజ్జలు తీసుకుపోయి అమ్మి మందు తాగినా. గజ్జలు పోతే పోనీ గాని ఇక నన్ను తాగుడు పని చెయ్యే. నన్ను చూస్తే నీకు గోస అనిపిస్తలేదా? నీ అవ్వ తాగటానికి గోస అనిపిస్తుందానే? తాగుడు అలవాటు అయినాక బంద్ చేసుడు కష్టమే. నీకు దండం పెడితేనే తాగుడు పని చేయి. ఇంకోసారి తాగినా అనుకో, నేను మా అమ్మగారింటికి పోతే చెప్తానా? నువ్వు మీ అవ్వగారి ఇంటికి పోతే నేను తాగుడు బంద్ చేస్తా. నువ్వు లేదు నేను ఉంటానా అనే చెప్పు. టీకా నుంచి తాగా. నా మీద ఒట్టేసి చెప్పు. ఒట్టా ఏయ్ ఒట్టేసి చెప్పు. చెప్పంటే నీవి నొట్టే. నువ్వు ఇంతగానో బాధపడుతున్నావు కదా, ఈ కాడ నుంచి నేను మందు తాగా, మందు జోలికి పోను. ఓకేనా? సరేనా? సరే నువ్వు చెప్పినట్టే ఇంట.
రేపటి నుంచి పనికి పోతా. సరిపోదు బా. ఛీ, ఈ మందు పాడగాను. ఈ మందు అద్దేమద్దు పారేసిన చూసినావు కదా. కట్టుకున్న భార్యను బాధ పెట్టినోడు ఆడు మొగోడే కాదే. ఈ కాడ నుంచి నువ్వు చెప్పినట్టు తింటా, సరేనా? సరే బా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కామెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.